బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ మహీంద్రా షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కొండాపూర్ మహీంద్రా షోరూమ్ లో భారీగా మంటలైతే ఎగిసి పడుతూ ఉన్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజనీర్లు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు అయితే చేరుకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తూ ఉన్నారు. షోరూమ్ లో కొత్త కార్లు అయితే అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. కొండాపూర్ మహీంద్రా షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా మంటలైతే ఎగిసి పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. దాదాపు కొన్ని కార్లు కూడా ఈ మంటల్లో అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంటలని అదుపులోకి తెచ్చేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 2 కొత్త కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి షోరూంలో. ప్రస్తుతం కొండాపూర్ మహీంద్రా షోరూంలో అయితే మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. మంటలని ఆర్పివేసేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటనే మంటలను అయితే అదుపు చేస్తున్న పరిస్థితి ఉంది. కొండాపూర్ మహీంద్రా షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. మహీంద్రా షోరూంలో భారీగా అయితే మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షోరూంలో ఉన్న కార్లన్నీ కూడా అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ఇటు ఫైర్ సిబ్బంది అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అలాగే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను అయితే అదుపు చేస్తూ ఉన్నారు. మహీంద్రా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ షోరూంలో ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఇటు ఇప్పటికే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. వెంటనే వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు మంటలను అదుపుతో తీసుకొచ్చేందుకు ఇటు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొండాపూర్ మహీంద్రా షోరూంలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు కార్లు కూడా ఇందులో అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అసలు అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎగ్జాక్ట్ గా 9:30 ప్రాంతంలో షోరూమ్ ని మూసే సమయంలోనే ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ రావడంతో అక్కడ నుండి మొత్తం షోరూమ్ లో ఉన్నటువంటి కారుల్లో కానీ వీటిల్లో కానీ ఒకసారిగా కూడా మంటలు అనేది చెలరేగిపోయాయి. ఆ మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున కూడా పొగ అనేది బయటకు వచ్చేసింది. చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా కూడా వాళ్ళు బయటపడినటువంటి నేపథ్యం కనబడుతుంది. వెంటనే ఫైర్ ఇంజన్లకు కూడా ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్లు వచ్చి రంగంలో దిగే కొందరికి అప్పటికే ఆల్మోస్ట్ షోరూమ్ లో ఉన్నటువంటి చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పైన ఎక్కువగా వాళ్ళు ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన వర్క్ ఎక్కువగా చేశారు కాబట్టి షోరూమ్ లో ఉండడంతో ఆ పాలిథీన్ ఇవంతా కూడా ఎక్కువగా ఉండడంతో వెంటనే ఆ ఫ్యాబ్రిక్ వర్క్ గానీ ఇవంతా కూడా కాలిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పక్కనే చాలా కొత్త సంబంధించినటువంటి కార్లన్నీ, కొత్త మోడల్స్ సంబంధించిన కార్లన్నీ కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అవి ఎంతవరకు కూడా కాలిపోయాయి అనే దానిపై కూడా మనకు పూర్తి సమాచారం అయితే ప్రస్తుతం రాలేదు. ప్రస్తుతం అయితే ఇటు ఫైర్ ఇంజిన్ సంబంధించిన అధికారులందరూ కానీ వాళ్ళందరూ కూడా అక్కడ మంటలు అదుపులోకి తీసుకురావడానికి చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే మెజారిటీ అయితే మంటలు అయితే ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. కానీ లోపలైతే చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన ఒక్కొక్క కారుని అక్కడ వారు పెట్టారు. సో ఆ మంటలు అనేది పక్కకు ఉన్నటువంటి మరొక షోరూమ్ కూడా అక్కడ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో అక్కడ కూడా వాటర్ చెల్లడం జరిగింది. అక్కడ ఉడిపి గ్రాండ్ అనేది కూడా మరొక హోటల్ ఉంది కాబట్టి అక్కడ కూడా మంటలు చెలరేగిపోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మంటలు వెంటనే ఫైర్ ఇంజిన్ తో అక్కడ ఆర్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా, ఎందుకంటే కొత్తగూడ కానీ ఏఎంబి మాల్ ఆపోజిట్ ఉన్నటువంటి ఈ మహీంద్రా షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరడంతో పొగ అనేది బయటకు బాగా వచ్చింది. సో ఐటీ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అటువైపుగా వెళ్ళేటువంటి వారందరూ కూడా అది చూడటంతో వెంటనే అక్కడ పెద్ద ఎత్తున
ట్రాఫిక్ జామ్ అనేది అయిపోయిందని చెప్పొచ్చు. దాదాపు కొత్తగూడ నుంచి ఇటు గచ్చిబౌలి ఫ్లైఓవర్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. సకాలంలో అక్కడ ఫైర్ ఇంజిన్ చేరుకోవడానికి కూడా ఈ ట్రాఫిక్ అనేది చాలా అంతరాయం అనేది ఏర్పడినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు అనేది పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇతర డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఇటు కాసేపట్లో మంటలు కూడా అదుపులోకి వస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఈ షార్ట్ సర్క్యూట్ అనేది జరిగింది, దీనికి ఫైర్ సేఫ్టీ ఎంత వరకు ఉంది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన అనేది వస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే యాజమాన్యానికి సంబంధించిన వారితో కూడా అధికారులు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే రానా, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? దాదాపు ఎంతమంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు 2 ఫైర్ ఇంజిన్లు ఇప్పటి వరకు వచ్చాయి. మరొక ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడికి రాబోతుంది. మొదటికైతే ఇమ్మీడియట్ గా అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ తొందరగా వచ్చి అక్కడ మంటలు ఆర్పడానికి ప్రతి విధాలా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయిపోతుంది. సో 1 అవర్ నుంచి కూడా మంటలు అనేది అదుపులోకి వస్తున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల మంటలు అనేది అదుపులోకి వచ్చినప్పటికీ పొగ అనేది బాగా అలుముకుంది. సో పొగ అలుముకోవడం వల్ల అక్కడ ఏదో జరిగిపోతుంది, పెద్ద ఎత్తున కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే ఉద్దేశంతో అక్కడ వాహనదారులు కానీ వీళ్ళందరూ కూడా ఆపి చూడడం వల్ల అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. చాలా మంది అక్కడ సహాయక చర్యలు చేయడానికి కొంతగా ఆటంకం అనేది వస్తుంది, ఎందుకంటే వెహికల్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల. సో ట్రాఫిక్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. మొత్తం ఆ ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మెజారిటీ వరకు కూడా మంటలు అదుపులోకి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడక్కడ పొగలు వస్తున్నాయి కాబట్టి వాటినంతా కూడా మేము ఆర్పేస్తామని కూడా చెప్తున్నారు. సో ముందుగా జాగ్రత్తగా పక్కనటువంటి షాప్స్ ఎదురుతున్నా అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా అక్కడ అందరికీ వచ్చినట్టుగా వాళ్ళకి సమాచారం అవుతుంది. సో పక్క షాప్స్ దగ్గర వీటికి అంతటిగా కూడా షార్ట్ సర్క్యూట్స్ రాకుండా ముందుగానే ఇక్కడ పవర్ సప్లై అనేది ఆపేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వెంటనే ఎక్కడెక్కడ కేబులింగ్స్ ఉన్నాయో అవంతా కూడా ఆ చోట్ల వాటర్ ఎక్కువగా కొట్టడం వల్ల ఈ మంటలు అనేది పక్క వాటికి కూడా వ్యాప్తి చెందలేదని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఈ మంటలు అయితే పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా మెజారిటీ లోపల ఎంతవరకు ఇవన్నీ కాలిపోయి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. అయితే రానా, ప్రస్తుతం అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి షార్ట్ సర్క్యూటే కారణం అన్నట్లుగా తెలుస్తోంది. సో అదే రీజన్ అనుకోవాలా, లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయనుకోవచ్చా రానా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఈ ఐటీ కారిడార్స్ ఉన్నటువంటి ప్లేసులంతా కూడా ఈ షార్ట్ సర్క్యూట్ అనేది నిత్యం వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు కూడా ఎప్పటికప్పుడు ఈ ఐటీ కంపెనీస్ లోనో వీటిలో కూడా ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ అనేది చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ షోరూమ్స్ వీటి వద్ద చిన్నవి కాబట్టి వీళ్ళు ఫైర్ సేఫ్టీ అనేది వాళ్ళే కూడా స్వతహాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇవాళ సడన్ గా షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఒక్కసారిగా మంటలు అనేది అంటే ఆ కేబుల్స్ కాలుకుంటూ ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో అక్కడ ఏమి చేయలేనటువంటి సిచ్యువేషన్. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా వారు తప్పుకున్నారు. ఒకవేళ తప్పుకోకపోతే చాలా వరకు కూడా అక్కడ ప్రాణ నష్టం అనేది జరిగి ఉండేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వేగంగా అదే మంటలు అనేది అలుముకున్నాయనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది స్టోర్ రూమ్ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణమే అని వారు చెప్తున్నారు. కాబట్టి చూడాలి, మంటలు కొంచెం అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా ఒక అవగాహన అయితే మనకు కాసేపట్లో రాబోతుంది. అయితే రానా, దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. సో కంట్రోల్ అవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే ఆ పక్కనే ఉన్న బిల్డింగ్స్ కానివ్వచ్చు, అలాగే హోటల్స్ కూడా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి కదా. మరొక ఎగ్జాక్ట్ గా అరగంటలో పాటు ఈ మంటలు అనేది అదుపులోకి వస్తాయని చెప్తున్నారు. కాకపోతే షోరూమ్ లో ఇంటర్నల్ గా చాలా వరకు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎంతవరకు కార్లు డ్యామేజ్ అయిపోయి తర్వాత ఎంతవరకు ఆ ప్రాపర్టీ అనేది లోపల ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా కాలిపోయింది అనేది కూడా చూడాలి. ఇప్పటికే అక్కడ ఉన్న ఏసీలు కానీ అవంతా కూడా పాలిథిన్ సంబంధించిన సీలింగ్ కానీ అవంతా కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎక్కువగా ఇట్లాంటి షోరూమ్ లో ఈ ఫ్యాబ్రిక్ సంబంధించిన ఐటమ్స్ ఇవంతా కూడా వాడతారు కాబట్టి అదంతా కూడా అగ్నికి ఆహుతైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడంతా కూడా వేగంగా కార్లలో కూడా అది వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ కార్లలో ఇప్పుడంతా ఎంటీ కాబట్టి పెట్రోల్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి పెద్దగా ప్రమాదం అనేది ఉండదు. ఒకవేళ కార్లలోకి పెట్రోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మంటలకి అవగానే వ్యాప్తి చెందినట్టే ఖచ్చితంగా పేలిపోయే అవకాశం ఉంది. సో ఫైర్ ఇంజిన్ సకాలంలో రావడము, ఈ మంటలు అదుపులు చేయడానికి శత విధాలా ప్రయత్నించడం అనేది కూడా ఇవాళ వారికి మహీంద్రా షోరూమ్ వాళ్ళకి
కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. లేకపోతే చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేది. ఎందుకంటే కొత్త షోరూమ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కొత్త కార్లకి కాస్త పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా వరకు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ట్యాంకర్స్ వరకు కూడా కాలే అవకాశం లేదు. సో ఉటావుటిన వీళ్ళందరూ కూడా స్పందించినటువంటి నేపథ్యంలో అటువంటి ప్రమాదం అయితే పూర్తి స్థాయిలో తగ్గిందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరొక అరగంటలో కూడా పూర్తిగా మంటలు అనేది అదుపులోకి ఇస్తాయనేసి కూడా మనకు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. అయితే రానా, ఆ షోరూమ్ కి సంబంధించి అంటే ఎగ్జాక్ట్ గా క్లోజింగ్ టైంలోని ప్రమాదం జరిగిందా లేదంటే బిఫోరే జరిగిందా? అంటే షోరూమ్ లో ఎవరైనా వ్యక్తులు అందులో చిక్కుకున్న పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఆల్మోస్ట్ ఈ కొత్తగూడ కానీ కొండాపూర్ లో కానీ ఈ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో మాక్సిమం 9:30 to 10 o'clock మధ్య షోరూమ్ తో పాటు చిన్న చిన్న ఆఫీసులన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తారు. ఓన్లీ రెస్టారెంట్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఆ తరహాలన్నీ క్లోజ్ కు బిఫోర్ ముందే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ సంభవించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనతో కేకలు వేస్తూ బయటకు వచ్చేసారు. అక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేశారు. సో వాళ్ళు కూడా ఫైర్ ఇంజన్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఆగమేఘాల మీద ఫైర్ ఇంజన్స్ కూడా వచ్చడం జరిగింది. సో వారు తొందరగా రావడం వల్ల పెద్ద ఎత్తున మంటల్ని ఆపగలిగారు. లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఆ మంటలంతా కూడా పక్కన ఉన్నటువంటి షాప్స్ మీద కానీ ఇవన్నీ కూడా పడి ఉంటే అవి కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యేదని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా 15-20 minutes లోనే ఈ యొక్క మంటలు అనేది అదుపులోకి వస్తాయనేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఒక చోట మంటలు ఆగినా కూడా మరొక చోట అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకోబోతుంది. ఎందుకంటే పైగా రాత్రి సో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇప్పటికే అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఆపేసినటువంటి నేపథ్యంలో కాస్త అంతరాయం అనేది జరుగుతుందనేసి కూడా వారు పోలీసులు భావిస్తున్నారు. సో ఎట్టైన పరిస్థితి ఖచ్చితంగా మరొక 1/2 hour అయితే మేము మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తామనేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ. కొండాపూర్ మహీంద్రా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇటు మంటలను అదుపు చేసేందుకు అయితే ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు మంటలన్నీ కూడా కంట్రోల్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా కొద్దిసేపు టైం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ మంటలన్నీ కూడా పక్కనే ఉన్న బిల్డింగ్స్ కి అలాగే హోటల్స్ కి కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. షోరూమ్ క్లోజ్ చేసే టైంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మరొక ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి చేరుకోబోతోంది. వెంటనే మంటలను అదుపు చేసేందుకు కూడా ఇటు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా అనుమానాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇటు ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకొక ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మహీంద్రా షోరూమ్ లో భారీగా మంటలైతే ఎగిసి పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఇప్పటికే మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. దాదాపు గంట నుంచి కూడా ఈ ఫైర్ ఇంజిన్ నడుమ ఇటు అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కొండాపూర్ మహీంద్రా షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఇటు అక్కడ ఉన్న సిబ్బంది కానివచ్చు అందరూ కూడా వెంటనే బయటికి వచ్చేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే ఇటు అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తూ ఉన్నాయి. మరొక ఫైర్ ఇంజిన్ కూడా ఇప్పుడే అక్కడికి చేరుకుంది. మంటలు ఇంకొక కొద్దిసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే పలు కొత్త కార్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. కోట్ల మేర ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. అలాగే బిల్డింగ్ మొత్తం కూడా దాదాపు అగ్నికి ఆహుతైపోయింది. ఎప్పుడైతే మంటలు అదుపులోకి వస్తాయో అప్పుడే దాని అంచనా వేయొచ్చు అంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే కొద్ది సేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అయితే ఇటు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇటు ట్రాఫిక్ తో కూడా తీవ్ర అంతరాయం కలగడంతో అక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఇటు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ఖదీర్ అక్కడే అందుబాటులో ఉన్నారు. ఎస్ ఖదీర్, అసలు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఖదీర్?
ప్రస్తుతం మనం కొండాపూర్ లోని చౌరస్తా మహేంద్ర షోరూమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే 4 ఫైర్ ఇంజన్లు ఇక్కడ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తాయి. ఇంకా మంటలేమి అదుపులోకి ఇంకా రాలేదు. ప్రస్తుతం అయితే మంటలను మొత్తం హలో కదీర్, దాదాపు ఎంతమంది సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు? ఎన్ని ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి కదీర్? మొత్తానికి ఇక్కడైతే ఇప్పుడు 4 ఫైర్ ఇంజన్లు చేరుకోవడం జరిగింది. అన్ని 4 ఫైర్ ఇంజన్లు కూడా మంటలార్పే ప్రయత్నంలో ఉన్నాయి మేడం. ఎస్ కదీర్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయనుకోవచ్చా, లేదంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ట్రాఫిక్ కి కూడా అంతరాయం కలుగుతుంటే తెలుస్తోంది. ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఉన్నారా? షోరూమ్ లో సంబంధించిన కొన్ని కొత్త కార్లు ఉన్నట్టు కూడా సమాచారం మనకు అందుతుంది. ఇక్కడ ఈ మెయిన్ రోడ్ కొత్తగూడ చౌరస్తాలో ఉండడం వలన కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది. ఆ ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగినట్టు మనకు అంచనాకు వస్తున్నది మేడం. కొత్త కార్లు ఉండడం వలన లోపల మంటలు ఇప్పుడు కొంతవరకు అదుపులోకి వచ్చాయి. 4 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ మంటలు అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. రైట్, ఓకే కదీర్, థ్యాంక్ యూ. కొండాపూర్ మహీంద్రా షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు గంట నుంచి కూడా అగ్ని కిలలు ఎగిసి పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరొక ఫైర్ ఇంజన్ కూడా అక్కడికి చేరుకొని సిబ్బంది అంతా కూడా మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మెయిన్ రోడ్ ఇటు కొత్తగూడ కానీ అలాగే కొండాపూర్ మెయిన్ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇటు ట్రాఫిక్ కి కూడా తీవ్ర అంతరాయం నెలకొంది. అక్కడున్న స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు వాటికి సంబంధించిన హెల్ప్ కూడా చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీరు ఆ వీడియోస్ ని కూడా చూస్తూ ఉండొచ్చు. ఇటు మహీంద్రా షోరూమ్ లో దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి ఇంకా రాలేదు. గంట నుంచి ఈ మంటలు ఎగిసి పడడంతో షోరూమ్ లో ఉన్న కార్లన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సిబ్బంది అంతా కూడా మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. షోరూమ్ క్లోజ్ చేసే టైంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహీంద్రా షోరూమ్ లో ఎగిసి పడుతున్న మంటలను ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ అయి వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదానికి ఇటు ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా అక్కడే ఉన్న స్థానికులు కానివచ్చు, అలాగే ట్రాఫిక్ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో కార్లన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మరికొద్ది సేపట్లో మంటలు అనేది కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్ని కార్లు అగ్నికి ఆహుతయ్యాయి, అసలు ఎన్ని కార్లు షోరూమ్ లో పెట్టారు, వాటన్నిటిని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు ఇటు అగ్ని సిబ్బంది అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడే మా ప్రతినిధి కదీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ కదీర్, అసలు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? ఇక్కడ 4 ఫైర్ ఇంజన్లు వచ్చేసి ఇక్కడ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చాయి. మంటల ఏకంగా ఒక్కసారిగా వ్యాపించడంతో పట్ట బిల్డింగ్ల వరకు కూడా మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లతోటి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోడ్ మెయిన్ జాతీయ రహదారిపై ఉండపైన ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. అయితే కదీర్, పక్కనే ఉన్న కొన్ని బిల్డింగ్స్ కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. దాదాపు ఎన్ని బిల్డింగ్స్ కి వ్యాపించాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రస్తుతానికైతే మన కొత్తగూడ చౌరస్తా ఏఎంబీ మాల్ ముందర ఉన్నటి మహేంద్ర షోరూమ్ ఒకదానికి వరకే మంటలు కూడా వ్యాపించలేదు. ఈ ఒక బిల్డింగ్ కూడా అగ్నిమాపక సిబ్బంది మొత్తం అదుపులోకి తీసుకొచ్చింది. మాక్సిమం ఆర్పే సిచ్యువేషన్ లో ఉంది. ఎస్ కదీర్, అలాగే ప్రస్తుతం మహీంద్రా షోరూమ్ లో సిబ్బంది ఎవరైనా అక్కడ ఉన్నారా, లేదంటే వెళ్ళిపోయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందా? దానికి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే ఎవరు మనకు ఇక్కడ మహేంద్రా షోరూమ్ కు సంబంధించిన సిబ్బంది అందుబాటులోకి రావడం జరగలేదు. కాకపోతే ఈ మహేంద్రా షోరూమ్ లో ఈ రినోవేషన్ వర్క్ అనేది జరుగుతుంది. లోపల ఈవీ వెహికల్స్ ప్రమోట్ చేయడం కోసము మన షోరూమ్ ని ఎక్స్చేంజ్ వర్క్ అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణంలో కూడా అది ఇప్పుడే మనకు అగ్నిమాపక అధికారులతో మాట్లాడిన తర్వాత మనకు తెలుస్తుంది మేడం.
అయితే ఖదీర్, ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు షార్ట్ సర్క్యూటే కారణం అనుకోవచ్చా, లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకైతే అటువంటి సమాచారం ఎవరు కూడా అందలేదు మేడం. షోరూమ్ నుంచి కూడా ఎటువంటి సమాచారం అందలేదు. అగ్నిమాపక సంబంధించిన అధికారుల నుంచి కూడా ఎటువంటి సమాచారం మనకు అందలేదు ఇప్పటి వరకైతే. ఈ కొంత మంటలు అయితే మరి ప్రజెంట్ అయితే అదుపులోకి రావడం జరుగుతుంది. వారు ఏమైనా మాట్లాడిన తర్వాత మనకు ఫర్దర్ అప్డేట్ తెలుస్తుంది. అయితే ఖదీర్, దాదాపు గంట నుంచి కూడా అగ్ని కిలలైతే ఎగిసి పడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నాయి అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఫైర్ ఇంజిన్లు అవసరం పడే అవకాశం ఉందనుకోవచ్చా? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనుకోవచ్చు? గంటన్నర నుంచి మన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపుగా ఆ మంటలన్నీ అదుపులోకి వచ్చాయని మనం చెప్పవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి మంటలు. ఓకే, థ్యాంక్ యూ ఖదీర్. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. కొండాపూర్ మహీంద్రా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దాదాపు గంట నుంచి కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అగ్ని ప్రమాదంతో ఇటు ట్రాఫిక్ కి కూడా భారీ అంతరాయం నెలకొంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది అలాగే స్థానికులు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా ఇటు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు లేటెస్ట్ అప్డేట్ ని మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, సో మంటలు అనేది ఇంకా చాలా వ్యాప్తి చెందాయి. ఎందుకంటే ఇంతవరకు కాస్త అదుపులోకి వచ్చాయని భావిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా 15 నిమిషాలకు ముందు మంటలు అనేది పెద్ద ఎత్తున వ్యాప్తి చెందినటువంటి నేపథ్యం కాబట్టి షోరూమ్ అంతా కూడా తగలబడిపోతున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎందుకంటే ఆ విజువల్స్ అంతా చూస్తే ఒకసారికి ఎక్కడి నుంచి ఈ యొక్క ఫైర్ అనేది స్టార్ట్ అయ్యేది కూడా ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే పక్కన బట్టి షోరూమ్స్ కూడా పెద్దగా అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయారు కాబట్టి పక్కన వ్యాప్తి మంటలు చెందకుండా అక్కడ మొత్తం ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆరిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఆల్మోస్ట్ ఆ షోరూమ్ లోపల కూడా ఖాళీ బూడిదవుతున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. బయటకి ఆ మంటలు అనేది ఎగిసి పడుతున్నాయి. మొదటగా అయితే స్టార్టింగ్ ఇంటర్నల్ గా అక్కడ చిన్న చిన్న ప్లేసెస్ లో మంట అనేది స్టార్ట్ అయింది. కానీ సడన్ గా ఒక్కసారిగా వాటర్ కొడుతున్నప్పటికీ కానీ మంటలు అనేది ఎగిసిపడటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఉన్నది. పెద్ద ఎత్తున పొగ అనేది బయటకు వచ్చింది. మంటలు అనేది విరజమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఆ ప్లేస్ లోకి అయితే ఎవరిని కూడా రానియటం లేదు. ఎందుకంటే పైగా మెయిన్ రోడ్డు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఎవరిని కూడా అక్కడ ఆగనికుండా వెంటనే పంపించేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే చాలా ఈ మహీంద్రా షోరూమ్ లో సాయంత్రం స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మంటల వల్ల అక్కడ ఉన్నటువంటి సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అక్కడికే ఇప్పటికు దాదాపు 3 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగానే అక్కడ శ్రమిస్తున్నారు. సో పక్కన కూడా బలా షాపింగ్ మాల్ కూడా ఒక లాగుంది. ఒక దాదాపు 4 ఫ్లోర్ల దాకా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కూడా ఉంది కాబట్టి దాంట్లో కూడా మంటలు అనేది చెలరేగే అవకాశం ఉందనే నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు అనేది వాటర్ అనేది కొడుతున్నారు. మంటలు అనేది వ్యాప్తి చెందకుండా ఆ ప్లేస్ లో ఇంకా ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన కేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల కూడా ఈ మంటలు అనేది చెలరేగే అవకాశం ఉందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేది వారు ఇదవుతున్నారు. దాంతో పాటు ఉడిపి గ్రాండ్ లగ్జరీ ఏసీ రూమ్స్ అనేది ఒకటి ఉంది హోటల్. దాని పక్కనే ఈ యొక్క షోరూమ్, దాని పక్కనే ఇంకోటి ఏంటంటే మహీంద్రా షోరూమ్ ముందునే ఒక 2 ఫైర్ ఇంజిన్లు మొత్తం ఫైర్ ఇంజిన్లు మంట కారిపోతున్నప్పటికీ కానీ అక్కడ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ ఫైర్ ఇంజిన్ తో పాటు ఇతర సామాగ్రి కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో దాంతో పాటు 2 ఇప్పటికే ఆ ప్లేస్ లోకి యజమానులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతో పాటు ఈ మంటలు అనేది వ్యాప్తి చెందకుండా చాలా తీవ్రంగానే అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ అధికారులు శ్రమిస్తున్నటువంటి విజువల్ ని మనం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి ఏమంటే ఎగ్జాక్ట్ గా షోరూమ్ ముందు ఆపోజిట్ నే 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఎందుకంటే
సిటీని అంతా కూడా సప్లై చేసేది ఆ ప్లేసే కాబట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ ని ప్రస్తుతం అయితే ఆపేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. లేకపోతే అది వాటికైనా మంటలు వ్యాప్తి చెందితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సో లోపల ఈ కార్ల గురించి కానీ అవంతా కూడా ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతవరకు కూడా అవి కాలిపోయే ఏంటనేది కూడా ఇంకా మనం అంచనా వేయలేము. ఎందుకంటే మంటలు అనేది ఇంకా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అదుపు చేయడానికి అధికారులు చాలా తీవ్రంగానే శ్రమిస్తున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. అయితే రానా, ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం మంటలను అదుపు చేసేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు ఇప్పటికే 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. ఇంకా అవసరపడే అవకాశం ఉందనుకోవచ్చా రానా? అంటే విజువల్స్ లో మనం చూసిన తర్వాత ఆ మంటల్ని కానీ ఆ పొగని చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మంటలు అనేది ఇంకా ఎక్కువసేపు వచ్చే అవకాశం ఉండేది. బయట మాత్రమే వాటర్ కొడుతున్నారు కాబట్టి ఎక్కడైతే ఫైర్ స్టార్ట్ అయిందో మొదటగా అక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా మంటలు అనేది అలుముకున్నాయి. సో ఈ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కానీ వీళ్ళందరూ డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఆల్మోస్ట్ అక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి మొత్తం మంటలు ఆర్పడానికి చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఈ పక్కన బట్టి ఈ ఉడిపి గ్రాండ్ కి మంటలు ఆపకుండా వాళ్ళు ప్రస్తుతం చర్యలు తీసుకుంటారు. దాంతో పాటు ఈ సహర్ష్ ఉడిపి గ్రాండ్ ఉంది కాబట్టి అక్కడ దాని కింద వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చెప్పించేస్తున్నటువంటి విజువల్ ని మన చాలా స్పష్టంగా చేస్తున్నారు. దాదాపు 1.5 hour అవుతుంది. ఈ మంటలు అనేది ఇంకా కాలుతూనే ఉన్నాయనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మనకు చెప్తున్నటువంటి విజువల్ ని చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. సో అక్కడ పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అనేది ఏర్పడడం వల్ల వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే మరొక ఈ ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా అక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినటువంటి నేపథ్యం. సో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది కూడా వెంటనే క్లియర్ చేయడానికి చాలా శ్రమిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే అయితే ఇట్లా మంటలు మనం చూస్తుంటే దాని వేగం చూస్తుంటే ఖచ్చితంగా ఆ లోపల కార్లు కానీ మిగతా చాలా వరకు సామాగ్రి కానీ గాలి బూడిద అయిపోయింది అనేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. సో చూడాలి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా మరి కాసేపట్లో పూర్తిగా మంటలు అనేది అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రానా. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేస్తూ ఉన్నారు ఇటు ఫైర్ సిబ్బంది అధికారులు. దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో మంటలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కొండాపూర్ ప్రాంతం అంటే ఆ చుట్టుపక్కల ఎప్పుడు మనకి ట్రాఫిక్ అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఇటు మాదాపూర్ వెళ్ళేటటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏఎంబి వైపు ఓఆర్ఆర్ ఎక్కాలన్నా సరే కొండాపూర్ అనేది ప్రధాన రహదారిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటు మియాపూర్ రావాలన్నా అటు ఆల్విన్ కాలనీకి వెళ్ళాలన్నా సరే కొండాపూర్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి కొండాపూర్ లో కాసేపటి క్రితం ఒక్కసారిగా ఎగ్జాక్ట్ గా 10-20 నిమిషాలకు ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం, మోరోవర్ ఎక్కువగా మాల్స్ ఉన్నాయి అండ్ ఆ చుట్టూ మొత్తం ఏరియా కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. సో అలాంటి ప్రాంతంలో